చంద్రబాబు కూటమి నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్. సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా జనంలోకి వస్తే ముఖం పగులుతుందన్నారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం మోపడమేంటని ప్రశ్నించారు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన జీప్ జాతాను ప్రారంభించారు గఫూర్. నంద్యాల నుంచి నెల్లూరు వరకు 3 రోజుల పాటు జీప్ జాతా జరుగుతుందని తెలిపారు. సిపిఎం మహాసభల్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై, రైతాంగ ప్రజా సమస్యలపై చర్చించి రానున్న రోజుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు గఫూర్. బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తా అన్నాడు, 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అమ్మఒడి ఇస్తా అన్నాడు, రైతు భరోసా ఇస్తా అన్నాడు. అవే కదా అడుగుతుండేది. ఏం చెప్పుకున్నాడు ప్రజలకు? అవి చెప్పుకొనే ఓట్లు పొందినాను. మళ్ళీ ఏం చెప్తావు? ముఖం పగులుతుంది జనంలోకి వస్తే. కాబట్టి సూపర్ 6 అమలు చేయాల్సిందే. నేను ఒక ఉదాహరణ చెప్తా. అమరావతి రాజధాని ఇప్పుడేం హైకోర్టు భవనం ఏమండి పడిపోతుంది, అది అసెంబ్లీ పడిపోతుందా? మళ్ళా అసెంబ్లీ కడతారంట, హైకోర్టు భవనం కడతారంట, 69,000 కోట్లు ఖర్చు పెట్టినట్ట. నాయన సొమ్మా. అరే నువ్వేమో అక్కడేమో అమరావతికి 69,000 కోట్లు ఖర్చు పెడతావు. సూపర్ 6 నువ్వు చేసి ఓట్లు సంపాదించుకున్నాక దీనికి ఏమో డబ్బులు లేవంటే ఎవడు ఒప్పుకుంటాడు? జనం ఎవరు ఒప్పుకోరు. సూపర్ 6 అమలు చేయకపోతే వీళ్ళని మాత్రం శంకరమానం పట్టిస్తారు.